ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా, శృతి హాసన్ హీరోయిన్గా రూపొందుతున్న సినిమా సలార్. చాలా కాలంగా ప్రభాస్కి బ్లాక్ బాస్టర్ హిట్ అనేది లేకపోవడం ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేశాయి. డిసెంబర్ 22న సినిమా విడుదల కానుంది. సలార్ సినిమాపై ఎటువంటి ప్రమోషన్స్ గట్టిగా జరగడం లేదు. మరోపక్క చూస్తే ప్రశాంత్ నీల్ కావాలనే హైప్ తగ్గించడానికి ఇలా చేస్తున్నాడని మరికొందరు కూడా అంటున్నారు. ఇలాంటి సమయంలో దుబాయ్ సెన్సార్ బోర్డులో సభ్యుడినని చెప్పుకుంటూ ఎప్పటికప్పుడు సినిమాలు రిలీజ్ అవ్వకముందే రివ్యూ రాసే ఉమేర్ సంధు సలార్ సినిమా గురించి కూడా రివ్యూ ఇచ్చాడు. సినిమా సెన్సార్ ప్రకారం దాని రివ్యూ ఎలా ఉంది అంటూ ఉమేర్ సంధు చెప్పుకుంటూ వచ్చాడు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ. ఈ సినిమాలో 3 పాత్రలు చాలా గట్టిగా పనిచేస్తాయి. ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఇలాంటి పాత్రలు ప్రభాస్ నటించిన విధంగా కనిపించడమే కాకుండా యాక్షన్ సన్నివేశాల్లో ఎరగదీశాడని చెప్పుకొచ్చాడు. మాస్ పాత్రలు వేయాలంటే ప్రభాస్ మాత్రమే బాస్ అనే రేంజ్లో పర్ఫార్మెన్స్ ఇచ్చాడని ఉమేర్ సంధు తెలిపాడు. ఇక ఈ సినిమా చూస్తే ప్రభాస్ని మించిన మాస్ హీరో ఎవరూ లేరని అనిపిస్తోందని, ఒక రేంజ్లో ప్రభాస్ ఈ సినిమాలో తన పాత్రకు న్యాయం చేశాడని, చాలా అద్భుతంగా నటించాడని, ప్రభాస్ నటనకు ఎక్కడ కూడా రిమార్కబుల్ అనేది ఉండదని ఉమేర్ సంధు ఈ రివ్యూలో చెప్పాడు. అలాగే ఈ సినిమాలో ప్రభాస్తో పాటు శృతి హాసన్ కూడా చాలా బాగా నటించిందని, ఆమె పాత్ర, ఆమె నటన అందరినీ ఆకట్టుకుందని, పృథ్వీరాజ్ కుమార్ పాత్రలు కూడా బలంగా ఉన్నాయని, పృథ్వీరాజ్ కుమార్ యాక్టింగ్ అదిరిపోతుందని చెప్పుకొచ్చాడు. అలాగే ఈ సినిమాకి ఉమేర్ సంధు ఏకంగా 4.5 రేటింగ్ ఇచ్చాడు. అయితే ఇతను రివ్యూ ఒక్కొక్కసారి గట్టిగానే దెబ్బతింటూ ఉంటాయి. సినిమా రిలీజ్ అయ్యే వరకు కూడా దీన్ని నమ్మడానికి లేదు. మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి.